మీరు ఎప్పుడైనా అనుకోకుండా అర్ధరాత్రి రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారనుకోండి, సడన్గా మీకు ఒక అమ్మాయి కనిపిస్తే, అది కూడా సగం బాడీ లేకుండా కనిపిస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉంది కదా. అలాంటి స్టోరీనే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది రియల్ స్టోరీ. సో వీడియోని అస్సలు మిస్ అవ్వద్దండి, చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీలోకి వెళ్తే దీని మీద ఒక సినిమా కూడా తీశారు. పోలీసులు కూడా ఈ కేసుని సాల్వ్ చేయలేకపోయారు. ఈ అమ్మాయి వల్ల ఒకటి కాదు రెండు కాదు చాలా ప్రాణాలైతే పోయాయంట. అందుకే ఈమెని అర్బన్ లెజెండరీ అని పిలిచేవారు. ఇక పూర్తి కథలోకి వెళ్తే తన పేరు మినాటో. ఒక హై స్కూల్లో చదివేవాడు. రోజు కాలేజ్ అయ్యాక కాసేపు కాలేజీలోనే ట్యూషన్కి ఉండేవాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వెళ్ళేవారు. వాళ్ళు ఇంటికి వెళ్ళే దారిలో ఒక రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. ఆ రైల్వే ట్రాక్ దాటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కరెక్ట్గా వాళ్ళు ట్యూషన్ అయిపోయి ఆ రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చేసరికి ఒక ట్రైన్ అయితే వస్తుంది. సో అది వెళ్ళిన తర్వాత వాళ్ళు ట్రాక్ని క్రాస్ చేసి అయితే వెళ్ళాలి. అలానే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఎప్పట్లాగానే అందరూ ట్యూషన్ అయిపోయాక అలా ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళారు. ఇంతలో మినాటోకి నెమ్మదిగా తన పేరు ఎవరో పిలిచినట్టుగా అనిపించింది. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో ఏదైనా సౌండ్ వినిపించిందా అని అడిగాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమీ లేదు, అదంతా నీ భ్రమేమో, నువ్వు భయపడొద్దు అని చెప్తారు. కాసేపు అయ్యాక ట్రైన్ అయితే వస్తుంది. ఆ టైంలో కూడా మినాటోని ఎవరో పిలిచినట్టుగా అనిపించింది. భయం వేసి ఆపోజిట్ సైడ్ కార్నర్లో చూశాడు. అక్కడ మినాటోకి ఒక అమ్మాయి అయితే కనిపిస్తుంది. ఆమె వైట్ యూనిఫామ్ వేసుకొని ఉంటుందంట. భయంకరమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి హాఫ్ బాడీ మాత్రమే ఉందంట. అంటే కింద పార్ట్ అస్సలు లేదు. ఒక్కసారిగా మినాటో భయపడి కళ్ళు తిరిగి అక్కడికక్కడే పడిపోయాడు. దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ తనని వాటర్ కొట్టి లేపారు. భయంతో మినాటో అక్కడ ఏదో చూశానని చెప్పాడు. కానీ అక్కడ ఏం లేదని వాళ్ళ ఫ్రెండ్స్ తనకి ధైర్యం అయితే చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర వదులుతారు. కానీ మినాటోకి భయం పోలేదు. నెక్స్ట్ డే ఫుల్ ఫీవర్ వస్తుంది. అలా 1 వీక్ వరకు కాలేజ్కి అయితే వెళ్ళాడు ఆ ఫీవర్ వల్ల. తర్వాత నెక్స్ట్ వీక్ కాలేజ్కి అయితే వెళ్తాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరూ రారు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ముందు రోజే అనుకుంటారు నెక్స్ట్ డే మనం కాలేజ్కి రాకూడదు అనేసి. ఈ విషయం మినాటోకు తెలియకపోవడంతో ఆ రోజు కాలేజ్కి వెళ్ళిపోతాడు. తర్వాత ట్యూషన్ అయిపోయాక ఒక్కడు వెళ్దాం అనుకుంటాడు. కానీ చాలా భయపడుతూ ఉంటాడు. వాళ్ళ సార్కి అడుగుదాం అనుకుంటాడు. కానీ మళ్ళీ ఎందుకో వద్దులే అనేసి బయలుదేరతాడు. అలా బయలుదేరుతూ ట్రాక్ వరకు వస్తాడు. సరిగ్గా ఆ ట్రాక్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ తనకి తన పేరు వినిపిస్తుంది. ఒక్కసారిగా భయపడ్డాడు. చుట్టూ చూశాడు. మళ్ళీ ఆపోజిట్ ట్రాక్ దగ్గర ఆ లేడీని చూశాడు. అది హ్యాండ్ సపోర్ట్స్తో నెమ్మదిగా మినాటో వైపు వస్తుంది. మినాటోకి భయం వేసి వెంటనే సైకిల్ రివర్స్ చేసి చాలా ఫాస్ట్గా తొక్కుకుంటూ వెళ్తాడు. ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు మినాటో సైకిల్ మీద వస్తాడు. అలా ఫాస్ట్గా తొక్కుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్గా చైన్ అయితే పడుతుంది. దిగి చూస్తాడు. అది ఫిక్స్ చేయలేమనుకొని సైకిల్ని పైకెత్తుకొని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అలా పరిగెత్తుకుంటూ వాళ్ళ సార్ దగ్గరికి వెళ్తాడు. జరిగిందంతా చెప్తాడు. వాళ్ళ సార్ మినాటోకి ధైర్యం చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర అయితే దించుతాడు. జరిగిందంతా మినాటో వాళ్ళ పేరెంట్స్కి అయితే చెప్తాడు. వాళ్ళ పేరెంట్స్ భయపడి ఎంతో మంది డాక్టర్స్కి చూపిస్తారు. కానీ వాళ్ళు ఏం లేదనే చెప్పారు. కానీ రోజు రోజుకు మినాటో చాలా వింతగా బిహేవ్ చేసేవాడు. ప్రతి దానికి భయపడేవాడు. ఎక్కడ చూసినా ఆ లేడీ కనిపిస్తుంది అని అనేవాడంట. అది చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకరోజు మినాటో పడుకొని ఉంటాడు. తనని మళ్ళీ ఎవరో పిలిచినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు మినాటో లేచి బాల్కనీలోకి వెళ్ళి చూస్తాడు. చుట్టూ చీకటిగా ఉంటుంది, ఎవరు ఉండరు. సడన్గా ఆ చీకట్లో నుండి నెమ్మదిగా ఆ అమ్మాయి మళ్ళీ కనిపిస్తుంది. ఒక్కసారిగా మినాటో గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి వాళ్ళ పేరెంట్స్ వెంటనే లేచి వచ్చారు. ఏమైంది అని అడుగుతారు. ఆ లేడీ కనిపిస్తుందని అన్నాడు. దాంతో వాళ్ళ ఫాదర్కి ఫుల్ కోపం వచ్చేస్తుంది. నువ్వు ఏం లేకున్నా కూడా ప్రతిసారి ఇలా అంటే నిన్ను మెంటల్ హాస్పిటల్లో వేసేస్తాను అంటాడు. దాంతో మినాటోకి కోపం వచ్చి బయటికి పారిపోతాడు. అలా బయటికి వెళ్ళగానే ఒక్కసారిగా ఆ లేడీ బిల్డింగ్ మీద నుండి దూకి మినాటోని వెంట పడింది. మినాటో పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అసలు ఎటు వెళ్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా మినాటో ఆ చీకట్లో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అంతే, ఇక్కడ దాకా జరిగిన కథ అంతా వాళ్ళ నాన్న చెప్పిన స్టోరీ. ఆ తర్వాత మినాటో ఆ నైట్ అయ్యాక కూడా ఇంటికి రాలేదంట. మొత్తం ఊరంతా వెతికారు కానీ ఎక్కడా దొరకలేదంట. సరిగ్గా 3 రోజులు అయ్యాక అదే రైల్వే ట్రాక్ దగ్గర ఆ అబ్బాయి 2 భాగాలుగా దొరికాడంట.
చనిపోయి. అని పోలీసులు కూడా చూసి షాక్ అయ్యారు. చాలా రోజులు కేసు అయితే నడిచింది, కానీ వాళ్ళకి చిన్న క్లూ కూడా దొరకలేదు. ఆ రోజు ట్రైన్ యాక్సిడెంట్ వల్ల మినాతో చనిపోయాడని కేసుని క్లోజ్ అయితే చేసేశారు. కానీ అది ఒక్కరితో ఆగలేదు. అలానే చాలా మంది జపాన్లో చనిపోయేవారంట. ఎందుకో ఏంటో రీజన్ అయితే అస్సలు తెలిసేది కాదు. పోలీసులకు కూడా ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది. తర్వాత కొంతమంది ఆ అమ్మాయి రియల్ స్టోరీ అయితే చెప్పారు. నిజానికి ఆ అమ్మాయి పేరు టేకే అంట. తను ఒకరోజు కాలేజ్ నుండి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తనని ఆట పట్టిస్తూ ఉంటారు. అనుకోకుండా ట్రాక్ మీదకి తోసేస్తారంట. అప్పుడే తన మీద నుండి ట్రైన్ వెళ్ళడం, తన బాడీ 2 ముక్కలైపోయి చనిపోవడం జరుగుతుంది. అప్పటి నుండి అటుగా వెళ్ళిన వాళ్ళందరి మీద పగబట్టి తను అందరినీ చంపేసేదంట. ఇంకొంతమంది తను ఒక నర్స్ అని వేరే కథ ఏదో చెప్తూ ఉంటారు. ఇంకా దీని గురించి చాలా కథలైతే చెప్తూ ఉంటారు. అందుకే జపాన్లో ఈ టేకే అనేది ఒక పెద్ద మిస్టరీగా ఉండిపోయింది. ఈ టేకే స్టోరీ మీద ఆల్రెడీ ఒక సినిమా కూడా వచ్చింది. ఆ మూవీ నేమ్ వచ్చేసి టేకేనే. అప్పట్లో జపాన్లో ఈ ఇన్సిడెంట్ ని అర్బన్ లెజెండరీ టేకే అనేవారు. ఇంకా ఇప్పటికీ తన పేరు చెప్తే అక్కడ వాళ్ళు భయపడతారంట. అందుకే జపాన్లో కాలేజ్ టైమింగ్స్ కూడా మార్చేశారు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హర్రర్ స్టోరీస్ కోసం, మిస్టరీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.